Hey guys, it's Meghna. Welcome back to my channel and also welcome to a day in my life అనమాట. సో ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సో నా డే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ మీకు ఎవరికైనా తెలియకపోతే నేను రీసెంట్గా డాలస్ నుంచి క్యాన్సస్కి మూవ్ అయ్యాను. ప్రజెంట్ అయితే ఓవర్లాండ్ పార్క్ క్యాన్సస్లో ఉంటున్నాను. బికాజ్ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాలి నేను డైలీ అని కాదు, ఇట్స్ లైక్ హైబ్రిడ్ అనమాట. అట్లీస్ట్ 2 to 3 days మ్యాండేటరీగా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఆఫీస్కి వెళ్తే ఇంకా మార్నింగే లేస్తాం కదా, ఇంకా డే కూడా కొంచెం ప్రొడక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే కొంచెం లేజీగా పనులు అవ్వవన్నమాట. ఆఫీస్కి వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. సో 6:30కి అలా లేస్తాను అనమాట ఆఫీస్ ఉన్న రోజు. క్విక్గా అన్ని పనులు చేసుకొని నిదానంగా వెళ్ళొచ్చు అనేసి. బికాజ్ నాకు 8:30కి ఒక కాల్ అండ్ 9 to 10 కూడా ఒక కాల్స్ ఉంటాయి, స్టాండప్స్. ఆ టైంలోపు ఆఫీస్కి వెళ్ళాలి. సో ప్రజెంట్ ఓవర్లాండ్ పార్క్ అయితే నాకు నచ్చింది డాలస్తో కంపేర్ చేస్తే. సమ్మర్ డాలస్లో అసలు తట్టుకోలేము ఆ ఎండలు. ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట అక్కడితో కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో కొత్త ప్లేస్ కదా, ఐఎమ్ ట్రయింగ్ టు అడ్జస్ట్. ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారు, ఆఫీస్లో కూడా కొలీగ్స్ అందరూ బాగానే ఉన్నారు. సో ఫర్ నౌ ఇట్స్ గుడ్. రెడీ అయిపోయాను. మ్యాక్స్ టైం లేకపోతే లేచి వెంటనే బాత్ చేసి రెడీ అయిపోతాను అనమాట. టైం ఉంటే హాట్ వాటర్ తాగి కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే నైట్ సోక్డ్ ఆల్మండ్స్ అలా ఉంటే తీసుకుంటాను. ఈరోజు అసలు టైం లేదు, ఇంకా వీడియో కూడా చేస్తున్నా కదా, ఇంకా చాలా క్విక్గా చేసుకోవాల్సి వచ్చింది. అండ్ దీపం అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ మార్నింగ్ స్నానం చేస్తాను కాబట్టి దీపం పెడతాను అనమాట. ఇంకా ఆఫీస్ లేకపోతేనే మధ్యాహ్నం సాయంత్రం అలా స్నానం చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మ్యాక్స్ స్మూతీ చేసుకుంటాను. ఓట్స్, బనానా, మిల్క్ అండ్ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకుంటాను అనమాట. అండ్ స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ కూడా మ్యాక్స్ కర్రీ వచ్చేసి ముందు రోజే చేసుకుంటాను. మార్నింగ్ లేసి కుక్ చేసుకొని బాక్స్ తీసుకెళ్ళేంత టైం అయితే అస్సలు ఉండదన్నమాట. జస్ట్ లేచి మార్నింగ్ రైస్ పెట్టుకుంటాను, సో దట్ కర్రీ ముందు రోజుది ఉంటుంది కదా, అలా తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఆఫీస్కి వచ్చేసాను. మా ఇంటి నుంచి ఆఫీస్కి ఒక 3 to 4 miles ఉంటుంది, దగ్గరే 10 minutesలో వచ్చేసి అనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను టీ-మొబైల్లో నా రోల్ వచ్చేసి ఆటోమేషన్ ఇంజనీర్. సో దీని గురించి సపరేట్ వీడియోలో చెప్తాను, లైక్ ఆటోమేషన్ ఏ టూల్ పైన వర్క్ చేస్తున్నాను అని చెప్పేది. అండ్ ఆఫీస్లో నేను ఎక్కువ ఏం వీడియో తీయలేదన్నమాట, బికాజ్ ఎందుకులే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఏం తీయలేదు. సో ఆఫీస్లో ఉంటే మ్యాక్స్ 12:30 నుంచే నాకైతే ఆకలి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ దో బ్రేక్ఫాస్ట్ కొంచెం మంచిగా స్మూతీ చేసుకున్నా సరే 12:30 నుంచి నాకు కొంచెం ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది అనమాట. బికాజ్ మధ్యలో మిడ్ స్నాక్స్ ఏం తీసుకోం కదా, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తింటూ ఉంటాము. సో మ్యాక్స్ 12:30 to 1:30 మధ్యలో మేము లంచ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. అంతకు మించి లేట్ అవ్వదు. అండ్ లంచ్ తర్వాత మళ్ళీ కాల్స్ ఉంటే ఇలా సపరేట్గా పాడ్స్లో కూర్చొని అటెండ్ అవ్వచ్చు. కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుంటాం ఏదైనా మీటింగ్స్ ఉంటే, మార్నింగ్ స్టాండప్కి అలాగా. అండ్ పాడ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ నేను ఇండియాలో నాకు కొంచెం ఎస్ఏపి పైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు దాని రిలేటెడే, ఎస్ఏపి రిలేటెడే ఆటోమేషన్ ఇంజనీర్గా ఇక్కడ టీ-మొబైల్లో వర్క్ చేస్తున్నాను. ఆఫీస్ అయిపోయింది 5 o'clockకే. లైక్ టీ-మొబైల్లో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టైమింగ్స్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్ కొన్ని చేంజ్ అవుతాయి. కొన్ని ప్రాజెక్ట్స్లో 4-day వర్క్ కల్చర్ కూడా ఫాలో అవుతారు. యాక్చువల్లీ అది నాకు నచ్చింది. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ 9 to 5 చేస్తున్నాము. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా అంటే సండే టు వెన్స్డే ఫస్ట్ షిఫ్ట్, వెన్స్డే టు సాటర్డే సెకండ్ షిఫ్ట్. సో ఉన్న టీమ్ని హాఫ్ డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క షిఫ్ట్కి అలొకేట్ చేస్తారు. సో దట్ కవరేజ్ 7 daysకి కవర్ అవుతుంది కదా. బట్ అలా 4-day వర్క్ కల్చర్ బెటర్, బికాజ్ ఒక వీకెండ్ అంటే సాటర్డే ఆర్ సండే ఒకరోజు వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ మనకు 3 days హాలిడేస్ వస్తాయి అన్నమాట వీక్లీ. ఎవ్రీ వీక్ లాంగ్ వీకెండ్ లానే ఉంటుంది, 4 days వర్క్ చేస్తాం. బికాజ్ మండే టు ఫ్రైడే వర్క్ చేసినా ఈవెన్ దో 8 hours కొన్నిసార్లు ఎక్స్టెండ్ అవ్వాల్సి వస్తుంది కదా ఏదైనా వర్క్ ఉంటే. బట్ వర్క్ కల్చర్ యుఎస్
చాలా బెటర్ అనమాట ఇండియాతో కంపేర్ చేస్తే. బికాస్ మనం ఇండియాలో ఆల్మోస్ట్ డైలీ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాం కదా మనకు ఇచ్చిన టైం కంటే కూడా. అంటే వాళ్ళ టైం లైన్స్ కొంచెం చాలా టైట్గా ఇస్తారు, మనం డైలీ ఎక్స్టెండ్ అవుతున్నట్టే ఉంటుంది. 8 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 10 అవర్స్ 11 అవర్స్ వర్క్ చేస్తాము. బట్ యూఎస్లో అలా కాదనమాట. ఒక 1 అవర్ ఎక్స్ట్రా చేసినా కూడా మళ్ళీ దాన్ని పక్కా టైం నోట్ చేసుకొని దానికి పే చేస్తారు ఓవర్ టైం లాగా. సో ఈ 4 డే వర్క్ కల్చరే బెటర్ అనిపించింది అనమాట. 3 డేస్ హాలిడేస్ వస్తాయి కదా, అండ్ ఎలానో 8 అవర్స్ కంటే ఒక 1 అవర్ అటు ఇటుగా కూడా వర్క్ చేస్తుంటాం కదా కొన్నిసార్లు. ఈరోజు జల్దీ వచ్చేసాను కాబట్టి కొంచెం టైం ఉంది. లైక్ ఫ్రీ టైం ఉన్నప్పుడు జిమ్కి వెళ్తానమాట మ్యాక్స్. అప్పుడప్పుడు మిస్ అయిపోతుంది. మిస్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే మ్యాక్స్ నేను స్వీట్ కార్నే తింటాను అనమాట. నాకు ఈ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఇండియాలో మొక్కజొన్న కంకి మనకి ఇంకా కోలి బొగ్గుల పైన కాలుస్తారు కదా, అది కూడా ఇష్టం అనమాట. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు, ఓన్లీ నేను బాయిల్ చేసుకునే తినాలి కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి అసలుకు. ఎంత స్వీట్ అంటే అదేదో స్వీట్ తిన్నట్టే అనిపిస్తుంది నాకు. సో మ్యాక్స్ ఈవినింగ్ టైమ్స్ ఇదే తిని కొంచెం సేపు టీవీ చూస్తాను అనమాట. టీవీ చూసి నేను జిమ్కి స్టార్ట్ అవుతాను. జిమ్ కూడా కమ్యూనిటీలోనే ఉంది, సో ఒక 5 minute వాక్ అంతే. టెన్నిస్ కోర్ట్, జిమ్, పూల్, ఇంకా బేసిక్ ఇక్కడ యుఎస్లో అన్ని కమ్యూనిటీస్లో ఉండే ఫెసిలిటీస్ అనమాట ఇవన్నీ. అసలు ఈరోజు జిమ్లో ఎవ్వరు లేరు. నేను లోపల ఉన్నప్పుడు ఒక 2-3 పీపుల్ ఉండే అనుకుంటా అంతే. మళ్ళీ నేను బయటికి వెళ్ళాక మొత్తం ఖాళీ అనమాట. ఉంటే చాలామంది ఉంటారు, ప్లేస్ ఉండదు మనకు. లేకపోతే ఇట్లుంటుంది ఖాళీగా, ఎవ్వరు ఉండరు. ఎవ్వరు లేకపోతే ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు కదా ఎక్కువసేపు ప్రశాంతంగా. సో వెళ్దాము అనుకునే టైంకి వర్షం పడుతుంది. మళ్ళీ ఇంకొక 1/2 అవర్ ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి డిన్నర్ తిని డెజర్ట్కి ఒక కేక్ ఉండే, సో అది నా ఫేవరెట్ అనమాట. అది తినేసి మళ్ళీ వాక్ చేసి ఇంకా పడుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ డేకి సేమ్ రొటీన్ అనమాట. ఇది నా డే ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.